గెస్టెడ్ ఆఫీసర్స్. సెకండ్ స్టాప్ ఆఫ్ అమరావతి కోర్ట్. ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇటు సైడు 6 బ్లాకులు ఉన్నాయి, ఇటు సైడు 6 బ్లాకులు ఉన్నాయి. ఈచ్ బ్లాక్కి 12 అంతస్తులు, ఫ్లోర్కి 2 అంటే 24. సో అంటే 12 × 24 288 మందికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఉంది. 175 మంది ఎమ్మెల్యేలు అంటే బాబు గారు వేసినట్టు ఉంటుంది. రేపు పొద్దున్న రీఆర్గనైజేషన్ వల్ల, డీలిమిటేషన్ వల్ల 225కి పెరుగుతాయి మనిషి. సో దానికి కూడా ముందే ఆలోచించి కట్టేశారు. మళ్ళీ పునాదులు తీసి ఏం కడతాం. ఇవి ఆల్మోస్ట్ అయిపో వస్తున్నాయి. ఆదివారం బేసిక్ సివిల్ ఫ్రేమ్ అయితే 2025 కల్లా సంవత్సరం ఎండ్ అయ్యేసరికల్లా ఇది ఏఐఎస్ ఆఫీసర్స్ బ్లాక్. ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్లో జూనియర్స్కి ఇచ్చిన అకామిడేషన్. మొత్తం 6 బ్లాకులు ఉన్నాయి. ఇది కూడా ఇది కూడా 12 ఫ్లోర్లు. ఈచ్ ఫ్లోర్కి 2 144 అపార్ట్మెంట్స్. ఇది కూడా స్ట్రక్చర్ వైజ్, బిల్డింగ్ వైజ్ కంప్లీట్. లోపల ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. ఇది కూడా ఒక 4-5 నెలల్లో పూర్తి అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది. ఇది సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులకి వెళ్ళాసి 2 ఏళ్ళ క్రితం వస్తే కడుపు తరుక్కుపోయింది. అసలు ఏది కనిపించేది కాదు, మొత్తం అడవి అయిపోయింది. మళ్ళా జనాలు ఇవాళ ఆదివారం అవటం వల్ల వీళ్ళకి సెలవు, కొంతమంది పని చేస్తున్నారు. ఇట్లా అమరావతి రోడ్ల మీద పని వాళ్ళని చూస్తుంటారు. ఈ సెక్రటేరియట్ కట్టిపోయే భవనాలు, అవతలది లాస్ట్ ఉన్నది సీఎం గారి బిల్డింగ్, 45 అంతస్తులు ఉంటాయి, మిగతావన్నీ 40 అంతస్తులు ఉంటాయి. స్టీల్ స్ట్రక్చర్స్ పెట్టారు. మీరు అసెంబ్లీ ఫోటోలు చూస్తుంటే డయాగ్రిడ్ అంటారు. స్టీల్ స్ట్రక్చర్స్తో బయట బేస్ అల్లుకుంటూ పైకి వెళ్ళిపోతారు. మధ్యలో ఉన్న లిఫ్ట్స్, యూటిలిటీస్, మీరు కాంక్రీట్ చూస్తుంది, లిఫ్ట్స్ యూటిలిటీస్ ఉంటాయి మధ్యలో నుంచి పైగా కాంక్రీట్ ఆ చిన్న భాగంలో వేసిపోతుంది, యువతలు డయాగ్రిడ్ వేసుకుంటుంది. మిగతాదంతా స్టీల్ స్ట్రక్చర్ అనమాట. ఆ స్టీల్ స్ట్రక్చర్ స్టార్టింగ్ పాయింట్స్ పెట్టేశారు. ఈ బిల్డింగ్స్ అనుకున్న దానికన్నా 40 అంతస్తులు ఉన్నా కూడా బాగా ఫాస్ట్గా కట్టేసే టెక్నిక్ అనమాట ఈ డయాగ్రిడ్ అంటే. వీటికి సంబంధించిన చాలా స్టీల్ పైప్స్ కూడా అప్పుడే వచ్చేసాయి 2019లోనే. మొదటి ఫేజ్ వరకు పెట్టారు, తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, రాజకీయం వచ్చేసింది. ఇవి నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్. ఇవి కూడా 1, 2, 3, 4, 12 అంతస్తులు సేమ్. గెస్టెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్.
దూరంలో కనిపిస్తుంది ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్. సో వీళ్ళెవ్వరూ 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఒకటే రోడ్ ఒకే లైన్లో పెట్టారు. సో దీనివల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు వాళ్ళ పనులు చేసుకుని వెనక్కి రావడానికి వాళ్ళు నార్మల్ హైదరాబాద్లో ఏంటంటే ఎక్కడో వనస్థలం నుంచి తెలుసుకున్నట్టు నుంచి ఎంప్లాయీస్ సెక్రటరీ వస్తూ ఉంటారు. ఇక్కడ హైకోర్టులు హైకోర్టు జడ్జిలు జూబ్లీ హిల్స్ నుంచి ఎక్కడో మూసి ఒడ్డుకి హైకోర్టుకి వెళ్తూ ఉంటారు. ఇక్కడైతే హైకోర్టుకి జస్ట్ ఎదురుగుండానే హైకోర్టు జడ్జిలందరికీ అకామిడేషన్ ఇచ్చారు. సెక్రటేరియట్ నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్ల పనిచేసే మేజర్ వాళ్ళు ఉంటారు. సెక్రటేరియట్లో మంత్రులు అయితే కిలోమీటర్ లోపలే ఉంటారు. ఎమ్మెల్యేలు కూడా అంతే, కిలోమీటర్ ఒకే రోడ్డు మీద ఒకే ఏరియాలో ఉంటారు. సో దీనివల్ల అన్నెసరీ ట్రాఫిక్ మూవ్మెంట్ ఉండదు. నేను మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కాంప్లెక్స్ పక్కనే కట్టుకుంటారు. ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళి రావడానికి ట్రాఫిక్ జామ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇది కూడా కంప్లీట్ అయితే దీనికి కూడా రోడ్ ఎంట్రన్స్ లేకుండా అంత గుప్పలుగా ఉండేది. వచ్చిన తర్వాత ఇదన్నీ క్లియర్ చేసి మన హార్ట్నింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఆడిటోరియంకి మన పింగళి వెంకయ్య గారి పేరు పెట్టుకుంటారు. దీనికి అక్రాస్గా విట్ ఉంటుంది. దీనికి సౌత్లో శాఖమూరు సెంట్రల్ పార్క్ వస్తుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 20,000 మంది దాకా చదువుతారు. సెకండ్ స్టాప్ ఆఫ్ అమరావతికు ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇటు సైడు 6 బ్లాకులు ఉన్నాయి, ఇటు సైడు 6 బ్లాకులు ఉన్నాయి. ఈచ్ బ్లాక్కి 12 అంతస్తులు, ఫ్లోర్కి 2 అంటే 24. సో అంటే 12 × 24 288 మందికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఉంది. 175 మంది ఎమ్మెల్యేలు అంటే బాబు గారు విషయం ఎట్లా ఉంటుంది. రేపు పొద్దున్న రీఆర్గనైజేషన్ వల్ల, డీలిమిటేషన్ వల్ల 225కి పెరుగుతాయి మనిషి. సో దానికి కూడా ముందే ఆలోచించి కట్టేశారు. మళ్ళీ పునాదులు తీసి ఏం కడతాం. ఇవి ఆల్మోస్ట్ అయిపో వస్తున్నాయి. ఆదివారం బేసిక్ సివిల్ ఫ్రేమ్ అయితే 2025 కల్లా సంవత్సరం ఎండ్ అయ్యేసరికి